సైన్స్ అంటే ఏమిటి? మనిషి జ్ఞానాన్ని ఏ విధంగా పొందుతాడు? ఈ అమూల్య విషయాలను మనకు వివరిస్తున్నారు జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి. ఆసక్తికరమైన ఈ విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సైన్స్ అంటే ఏమిటి? సైన్స్ ఇంగ్లీష్ పదం. దీనికి తెలుగులో విజ్ఞాన శాస్త్రం, శాస్త్ర విజ్ఞానం, కొన్నిసార్లు శాస్త్ర సాంకేతిక అంశాలను కూడా పిలుస్తూ ఉంటారు. వీటికి అర్థం మనం చూడాలంటే ముందు శాస్త్రం అనే దానికి అర్థం చూడాలి. శాస్త్రానికి ఉన్న సరైన అర్థం ప్రయోగానికి నిలిచేదని అర్థం. చాలా సింపుల్గా చెప్పాల్సి వస్తే సైన్స్ అంటే తెలియని విషయాలు తెలుసుకోవడం అని చెప్పచ్చు. ఇది ఎలా తెలుసుకుంటారని మనం గమనిద్దాం. పంచేంద్రియాలు లేదా 5 ఇంద్రియాలు, వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వాస్తవం మన చుట్టూ ఉంటుంది, ప్రకృతిలో ఉంటుంది. దీని నుంచి సమాచారాన్ని మెదడుకు చేర్చే వీటిని జ్ఞానేంద్రియాలను పిలుస్తాం. ఈ ఇంద్రియం ద్వారా సమాచారం చేరుతుంది. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం, వీటి ద్వారా మెదడులో చేరినటువంటి సమాచారాన్ని మనం జ్ఞానం అని పిలుస్తాం. జ్ఞానం 2 రకాలు ఉంటుంది. ఉన్నది ఉన్నట్టుగా వాస్తవం నుంచి మన దగ్గరకు వచ్చినటువంటి జ్ఞానం, ఉన్నది ఉన్నట్టుగా మన దగ్గర ప్రతిబింబం పడితే ఇది సరైన జ్ఞానం అని, అక్కడ ఒకటి ఉండి మరొకటి ఇక్కడ ప్రతిబింబం పడితే సరైన జ్ఞానం కాదని అంటాం. నిప్పుకు కాల్చే గుణం ఉన్నది, మన మెదడులో రికార్డ్ అయింది, కూడా కాల్చడం అనేది రికార్డ్ అయింది. ఇది ఉన్నది ఉన్నట్టు పడడం అంటాం మనం. అది ఒక స్కేల్, స్ట్రైట్గా ఉండే స్కేలుని సగం నీళ్ళల్లో ముంచితే నీళ్లు గాలి కలిసే దగ్గర స్కేల్ ఉండినట్టు కనపడుతుంది. అక్కడ ఉన్నదేమో స్ట్రైట్గా ఉన్న స్కేలు, మన మెదడులో పడ్డ ముద్రేమో వంకరున్న స్కేలు. స్కేల్ వంగిందని అడిగామనుకోండి, వంగలేదని చెప్తాం. అది మనం తెలుసుకోవడానికి కేవలం దృష్టి ద్వారా సాధ్యం కాదు. చేతితో తడిపితే స్ట్రైట్గా ఉన్నట్టు తెలుస్తుంది, నీళ్ళ నుంచి బయటికి తీసి చూస్తే దృష్టికి తెలుస్తుంది. కాబట్టి మనకు కలిగే జ్ఞానం 2 రకాలు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మనకి కలిగిన జ్ఞానం ఉన్నది ఉన్నట్టు కలిగిన దాన్ని సత్యమని పిలుస్తాం. అక్కడ ఒకటి ఉంటే మరొకటి మనం ముద్రపడితే అసత్యమని పిలుస్తాం. అసత్యానికి మరో పేరు భ్రమ, సత్యానికి మరో పేరు ప్రమ. కాబట్టి ఈ భ్రమలన్నిటినీ కలిపితే, సత్యాలన్నింటినీ కలిపితే దీన్ని సైన్స్ అని పిలుస్తాం. మన జీవితంలో ఇలాంటివి కొన్ని 100,000 ఉంటాయి. వీటన్నిటిని వర్గీకరించి జీవశాస్త్రాలకు సంబంధించిన ఒక గ్రూప్గా, భౌతిక శాస్త్రాలకు సంబంధించిన ఒక గ్రూప్గా, అట్లా మనకు సత్యాలు పోగుబడే కొద్దీ ఈ విభజన కూడా ఎక్కువైపోయింది. అలా మనం విభజన అనేది మన సౌలభ్యం కోసం, మనం స్టడీ చేయడం కోసం, నేర్చుకోవడం కోసం చేసిందే కానీ జీవితంలో ఈ రకమైన విభజన ఉండదు. మన శరీరంలోని ఫిజిక్స్ ఉంటుంది, శరీరంలోని కెమిస్ట్రీ ఉంటుంది, బయోఫిజిక్స్ ఉంటుంది, బయోకెమిస్ట్రీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి శరీరంలో. కానీ మనం స్టడీ చేసేటప్పుడు విడదీసి స్టడీ చేస్తాం. ఇలాంటి వీటన్నిటిని కలిపి మనం సైన్స్ అని పిలుస్తాం. మనం గతంలో చర్చించుకున్నట్టుగానే సైన్స్లో సత్యాలు అనేవి గంపు ఉంటాయి, అసత్యాలు గంపు ఉంటాయి, ఇంకా తేలనవి గంపు ఉంటాయి, ఎప్పటికీ తేల్చుకోవడానికి వీలుగానే గంపు ఉంటాయి. ఈ 4టిని కలిపితేనే మనం సైన్స్ అని పిలుస్తాం.